హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మూవీ తారా. ఇది మా ఛానల్లో మేము చేస్తున్న ఫస్ట్ వీడియో. ఎలాగో 2024 ఎండ్ అయిపోతుంది కదా, సో ఈ ఇయర్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ అయితే మీ ముందుకు తేవాలనుకుంటున్నాం. సో మాకు నచ్చిన మూవీస్ మాత్రం దీంట్లో చెప్తాము. మీకు ఎవరికైనా మీ లిస్ట్ వేరే ఉండొచ్చు, మీకు నచ్చిన ఏమైనా మూవీస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనతో ఉన్నారు ఉదయ్ అండ్ షాన్ అండ్ మీ నందు. ఓకే, ఇప్పుడు మన షాన్ అడిగి తెలుసుకుందాం ఏమేం మూవీస్ నచ్చినాయి ఈ ఇయర్ లో. ఓకే, నువ్వు చెప్పరా, ఈ ఇయర్ లో నీకు బాగా నచ్చిన మూవీస్, లైక్ ఈ ఒక లెవెల్లో నచ్చిన నాకు అసలు ఈ మూవీస్ ఇంకా రిపీట్ వేసి చూస్తున్నాను అనే రేంజ్ లో నీకు ఏ మూవీస్ నచ్చినాయి? ఇయర్‌లో వచ్చిన మూవీస్ చాలా ఉన్నాయి. కానీ అందులో నాకు బాగా నచ్చినది 'కల్కి' ఫస్ట్. ఎందుకంటే నాకు సైఫై మూవీస్ చాలా ఇష్టం. కామెడీ. 'కల్కిలో' మన అన్న, ఆ టెక్నాలజీ, ఆ బుజ్జిగాడు, మ్హూ. మెయిన్‌గా ఆ వాయిస్ కూడా సెట్ అయింది. తన హీరోయిన్ వాయిస్ ఉంది కదా! తన వాయిస్ బాగా సెట్ అయింది. ఆ, ఫస్ట్ మూవీ అది. ఇంకా మైథాలజికల్‌గా బాగుంటాయి కొన్ని మూవీస్. 'హనుమాన్' చాలా బాగుంటుంది. 'హనుమాన్' ఆ మ్, వీఎఫ్ఎక్స్ కానీ, అది చూపియడం, స్టోరీ కూడా చాలా బాగుంటుంది. కామెడీ, ఆ పవర్ వచ్చినప్పుడు మ్, సూపర్ న్యాచురల్ మూవీస్ అలా ఉంటాయి. ఇంకా ఫుల్ కామెడీ బాగా ఎంజాయ్ చేసింది నేను అంటే కనుక ఒకటి 'డేజర్ట్ ఎల్లో స్క్వేర్', ఇంకోటి వచ్చి రీసెంట్‌గా 'స్వాగ్' వచ్చిందిగా. 'స్వాగ్' అది లాజిక్‌లు ఏమి ఉండవు. అన్న తిట్లు ఏ అంతే, ఎవడు చెప్తున్నాడో కూడా అది నాకు తెలియదు. కూడా బాగా తిట్లు బాగా నచ్చింది. లేస్తాడు. మ్, 'ఓం బింబుస్' కూడా ఉందనుకో, కానీ అది ఏది ఎందుకు మూవీ ఉందో తెలీదు. అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది 'ఓం బింబుస్'. కానీ ఆ 3 అయితే ఓకే. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. మ్. ఆ 3 ఓకే, నేను పిక్ చేసుకుంటా. ఈ మూడు నీకు టాప్ అన్నమాట. ఓకే, నీకు రా హ్మ్. ఉదయ్, నీకు బాగా ఆ! నచ్చిన మూవీస్ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేటివి. అంత నెక్స్ట్ లెవెల్ ఏం లేవు. నేను మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తానంతే. ఆ, సో, నాకైతే బాగా నచ్చిందయితే మేము కూడా 'పుష్ప'. మూవీ చూసి ఎంజాయ్ చేసేకే, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కాదు. అంటే ఆ లెవెల్‌లో అంటే అంతగా అనిపియలేదు. బట్ అంటే నీ అంటే నీకు ప్రస్తుతానికైతే కల్కి కూడా అనిపించలేదరా? బానే ఉంది. ఆ లెవెల్‌కి ఇంకా ఓకే. ఆహా. కొన్ని సీన్స్ అంతగా అనిపియలేదు. బట్ ఓకే మూవీ. మనకి నచ్చడం అంటే ఇంక ఏదో రాసి పెట్టున్నాడంతే. సరే, సరే నీకు నీకు నచ్చే సినిమా మూవీస్ వేరే ఏం లేవంటాయి నచ్చినాయి ఓన్లీ. బాగా? 3 మూవీస్ అంటే నీకేం నచ్చినాయి ఈ ఒకటి ఇయర్ లో? ఆబ్వియస్లీ 'కల్కి' బాగా నచ్చింది ఉమ్, వచ్చిన వాటిల్లో. నెక్స్ట్ వచ్చేసి 'లక్కీ భాస్కర్' కూడా బాగా నచ్చింది అనమాట. ఉమ్, సో కామెడీ వైజ్ వచ్చేసరికి 'టిల్లు స్క్వేర్', 'మత్తు వదలరా 2' అండ్ 'స్వాగ్' బాగా నచ్చాయి అనమాట. ఇంకా మూవీస్ ఉన్నాయి అనుకుంటాను. లైక్ డబ్డ్ వర్షన్ అయితే గిన 'మహారాజా' బాగా నచ్చింది. హిందీ వర్షన్ అయితే గిన 'కిల్' బాగుంది. ఉహు. ఓకే. అన్ని ఇంక అన్నిటికంటే బాగా నచ్చి పడి పడి నవ్వుకున్న సినిమా ఏదన్నా ఉంటే 'ఫ్యామిలీ స్టార్' దేవరకొండ. ఆ సినిమాని చూసిన కాలం నేను నవ్వుకుంటున్నాను. సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్విన సినిమా ఏదన్నా ఉందంటే అదే. ఉమ్, ఓకే. నేను ఫ్యామిలీ స్టార్ రివ్యూ చూసి ఆ సినిమాకి వెళ్ళడమే అనేది. లే- లే- లేదురా, ఒక ఒక సీన్ కోసమే సినిమా చూడాల్సి వచ్చింది. లైక్ ట్రైలర్ లో చూపించారు కదా, ఏది? మృణాల్ ఠాకూర్ అడుగుతాడు కదా ఏమని? బస్ స్టాండ్ దగ్గర సీన్ రా. ఆహా, పెట్రోల్ సీన్. నిన్న ఆహా. అదే తీసుకెళ్ళాలంటే నాకు పెట్రోల్ పోపిస్తావా సంథింగ్, అదే కదా? ఆ. ఓకే ఓకే. ఆహా. ఎంత మాత్రం ఫ్యామిలీ ఐరన్ స్టార్ రాడ్డే పెడితే ఉంచాలా 90 ఏంటి? రూపాయల కోసం కకృతి పడాలా? ఉమ్, ఓకే, నాకు బాగా నచ్చినవి అంటే మెయిన్ గా 3 ఉన్నాయి. అది వచ్చి ఒకటి పుష్ప 3, సారీ పుష్ప 2. పుష్ప 3 ఇంకా రాలేదు. ఇప్పుడు పుష్ప 2 rampage. అసలు అంటే పుష్ప చాలా బాగా నచ్చింది, బట్ పుష్ప 2 మిగతా మూవీస్ కంటే, ఎందుకంటే మెయిన్ గా యాక్టింగ్ బాగా చేశాడు. అది అది మాత్రం కొంచెం బాగా నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ అంటే హనుమాన్. ఈ ఇది ఎందుకు నచ్చిందంటే నేను మెయిన్ గానే ఆ, ఈ మైథాలజీస్ అవన్నీ బ్లెండ్ చేయడం, ఈ కామెడీ బ్లెండ్ చేయడం అనేది నాకు సూపర్ అంటే సూపర్ బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అంటే మీరు ఇది చెప్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ నాకు మాత్రం గుంటూరు గారం చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. అది ఎందుకు గుంటూరు నచ్చింది అని కారం. అడుగుతారు, ఓకే. ఇంకేమైంది, బానే ఉంది అది కూడా. కింద కమెంట్స్ లో కూడా చాలా మంది వేసుకుంటారు నన్ను, ఈ సినిమా బెస్ట్ ఏంటి అంటున్నావే. బట్ నాకు నచ్చింది ఏంటంటే మహేష్ బాబుని ఆఫ్టర్
ఐ మీన్ చాలా కలేజా అనుకుంటా. ఆఫ్టర్ కలేజా తర్వాత నేను ఫుల్ కామెడీ లెవెల్లో లైక్ ఒక ఆ వింటేజ్ లుక్స్ కానీ ఆ మాటలు కానీ అవి నాకు వివచ్చంగా నచ్చేసాయి. అది నా టాప్ 3 పిక్స్ అయితే. ఓకే. నాకు ఏదన్నా అసంతృప్తి ఉందంటే ఆ సినిమాలో ఒకటేరా, హీరోయిన్ శ్రీలీలాని తీసేసి పూజా హెగ్దేని ఎత్తుకొచ్చినా బాగుండురా, మనస్ఫూర్తిగా సినిమా ఆనందించడానికి. ఓకే, శ్రీలీలని పెట్టుకోవడానికి వేరే రీజన్ ఉంది కనుక అది ఈ వీడియోలో డిస్కస్ చేయకూడదు. ఓకే, వదిలేండి. మెయిన్ గా అది ఇంకేం అనుకోండి డాన్సుల కోసం. ఇంకా నెక్స్ట్ అంతే. సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతే, మీకు వర్స్ట్ మూవీస్ ఏమైనా 2024 లో ఈ మూవీ నేను ఎందుకు చూసాను రా నైనా సమయం 2 గంటలు నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నా, అసలు ఇంత నేను దరిద్రంగా కూడా చెప్తాను, మూవీస్ తీస్తారా అన్నిటివి ఏమన్నా ఉన్నాయా? 2 మూవీస్ వచ్చినాయి August 15th, బాగా గుర్తుంది. ఒకటి మిస్టర్ బచ్చన్, ఇంకొకటి డబుల్ ఇస్మార్ట్. ఆ 2 మూవీస్ ఎందుకు వచ్చినాయో కూడా అర్థం కాలేదు. అట్లా అంటే నాకు బాగా గుర్తున్న సినిమా అయితే గిన మిస్టర్ బచ్చన్ అనమాట. థియేటర్కి వెళ్ళాను. ఫస్ట్ డైలాగే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ కార్ సీన్ దగ్గర వాడు ఒక డైలాగ్ చెప్తాడు, అప్పుడే అర్థమైంది నాకు సినిమా ఇది చూడడం అనవసరము, థియేటర్ నుంచి వెళ్ళిపోవచ్చు అని. సర్లే, హరీష్ శంకర్ వీళ్ళంతా హైప్ ఇచ్చారు, సాంగ్స్ కూడా బాగున్నాయని ఒక 10 నిమిషాలు చాలా ఓపిక్గా చూశాను. ఎప్పుడు నిద్రపోయాను. ఇంటర్వెల్లో మా ఫ్రెండ్ దట్టి లేపితే అప్పుడు లేసయ్యారు, ఆ సినిమా ఎంతవరకు వచ్చింది రా. ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగ ఇంకా లేసాం కదా అని చెప్పేసి బయటికి పోయి వచ్చాను. సరే, సెకండ్ హాఫ్ అన్న రైట్ సీన్స్ అయ్యి జగత్ బాబు అంతా బాగుంటదేమో అని అనుకున్నా. ఏం లే, ఫస్ట్ 5 నిమిషాలు చూడంగానే మళ్ళీ నిద్రపోయినా. సినిమా అయిపోయి అందరు లేసేటప్పుడు మళ్ళీ గోలైన్ లేసి కూర్చున్నా, అట్టొచ్చింది పరిస్థితి. ఓకే, నెక్స్ట్ అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అట్లా? అట్లా అంటే డబల్ స్మార్ట్ కూడా అట్లాగే జరిగింది. బట్ మిస్టర్ బచ్చన్ తో కంపేర్ చేసుకుంటే కాస్త కూస్త బెటర్ అది. అంటే ఫస్ట్ ఒక 10-15 నిమిషాలు బాగానే ఉంది సినిమా, ఇంకా తర్వాత ఇంకా ఏం చెప్పడానికి ఏం లేదు, అది కూడా షెడ్కే పోయింది. ఇదే నీకురా? ఇదే టాపిక్ లో ఇంకో సినిమా వస్తుంది అనమాట, ఫ్యామిలీ స్టార్. మన ఆహా. వీడియో ఉంది. అది సడన్గా మరి చెత్త అని చెప్పలేము అనుకుంటా. ఓకే. చెప్తా అని చెప్పలేం. ఓకే, అంటే అన్న ఇచ్చిన అదేంది, చెప్పిన చెప్పుడికి కొట్టడం 200 కోట్లతో స్టార్ట్ చేస్తా అన్నాడు కదా, సరే 200 కోట్లు కొట్టేంత స్టఫ్ ఏముంది అని చెప్పి పోయా. ఆ, ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది, ఓకే, కొంచెం ఓవర్ ద హైప్ అనిపించినా గానీ, అంటే ఓవర్ ద సీన్స్ అట్లా ఉన్నా గానీ ఓకే పోతా ఉంది. అయిపోయి ఆ అన్న ఎప్పుడైతే గిన డబ్బులు షో చూపించాలనుకున్నాడో ఇంక అప్పుడే పోయింది. ఇంకా తర్వాత సినిమా చూడడం కూడా వేస్ట్, ఇంటర్వ్యూలో లేచి వెళ్ళిపోయాను నేను, నా వల్ల కాలే. నీకురా? మాకు పెద్ద వర్స్ట్ మూవీస్ అంటూ ఏం లేవు, కానీ ఓ 2 మూవీస్ చూసి కూడా ఏం అర్థం కాలేదు మూవీ థియేటర్లో ఉన్నప్పుడు. ఇది అసలు ఎందుకు జరుగుతుంది, ఏది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఫస్ట్ వన్ వచ్చి గామిలో అన్న ఎక్కడో ఉంటాడు, అన్న లాస్ట్లో ఎక్స్పెరిమెంట్, ఇది బ్యాక్ టు బ్యాక్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తుంటారు, అది ఎందుకు ఉంటుంది, ఇతనికో ప్రాబ్లం ఉంటుంది. ఆ మూవీ అసలు ఎందుకు తీస్తున్నాడో కానీ అర్థం కాదు. విజువల్స్ పరంగా కొంచెం బాగున్నాయి, అతను ఒప్పుకోవచ్చు, ఆ మూవీ ఫ్రీగా చేస్తాడు, తన కెరీర్ డెవలప్మెంట్ అదంతా. ఇంకోటి రీసెంట్గా వచ్చిన యుఐ, ఆ థియేటర్లో నుంచి ఆ మూవీ ఎందుకు తీస్తున్నాడో, ఆ షాట్లు వస్తాయి అవి వస్తాయి, అది అసలు అర్థమే కాలేదు మూవీ. ఆ మూవీ థియేటర్ చూసి అయిపోయి మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత నేను అప్పుడు మూవీ గురించి ఆలోచిస్తే అప్పుడు రియలైజ్ అయ్యా, ఓ మూవీలో ఈ కథ ఉందా అని చెప్పి. అంతే ఉంది. ఉపేంద్ర అన్న మామూలుగా ఉండదు. నాకు మెయిన్ కూడా డెఫినెట్లీ యుఐ. అసలు అది ఐ మీన్ అంత మనం ఇంకా మెచ్యూర్ కాలేదేమో నాకు తెలియదు, అది అర్థం చేసుకునేంత. అది మీరు అర్థం చేసుకునే స్థాయిలో లేరు అంతే. అదే అసలు ఐ మీన్ ఇంతకు ముందు మూవీస్ ఆయన చూసాం గానీ ఓకే, అవి మనకి కొంచెం అర్థమయ్యేలాగా ఉన్నట్టు అనిపించాయేమో తెలియదు, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నాకు స్టార్టింగ్ చూసినప్పటి నుంచి ఎక్కడ పోతుందిరా సినిమా, ఇది ఎక్కడ తీసుకోబోతున్నాడో కూడా అర్థం కాలే నాకు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు జరుగుతుంది, ఏందో ఏందో అవుతుంది. బట్ తర్వాత ఇంకా కొన్నాళ్ళకి మేబీ ఒక 5-6 ఇయర్స్ తర్వాత దాన్ని కల్ట్ క్లాసిక్ అంటారని నాకు తెలియదు. బట్ ఇప్పటికైతే మాత్రం అసలు అర్థం కూడా కాలేదు నాకు అది. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా అనిపించిన మూవీ అంటే ఓమి ముష్నాకి. దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళ కాంబో ఆ బ్రోచేవారు ఎవరో చూసినప్పుడు నాకు అబ్బా ఇది ఇంకా సూపర్ లెవెల్ కామెడీ కానీ స్టోరీ వైజ్ కానీ అంతా సూపర్ ఉంది. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అంత ఆ రేంజ్ లో హైప్ పెట్టుకున్నాను, కామెడీ లెవెల్ అలా ఉంటది, స్టోరీ అలా ఉంటది, అది ఇదని. కానీ మూవీకి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయ్యా. అసలు కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది కానీ స్టోరీ అయితే అస్సలు ఇంకా లేనే లేదు.
ఇంకా నేను బాగా డిసప్పాయింట్ చేసిన దాని ఏదైనా ఉంది అంటే దాంట్లో ఆ సాంగ్ అనువనువు సాంగ్. ఆ సాంగ్ అంతకు ముందు విన్నప్పుడు ఎంత ఫీల్ సాంగ్ ఏంటి అది అనుకున్నాను. అక్కడ గోస్ట్ స్టోరీ వేసి మిక్స్ చేసి పెట్టుంటాడు దానికి. బట్ ఆ మూవీలో చూసి సాంగ్ బాగుంటది. సాంగ్ చాలా బాగుంటది వినడానికి. బట్ ఆ మూవీలో వచ్చే ఆ అసలు నాకు అది ఇంకా అసలు ఇంకా డైజెస్ట్ కాలేదు నాకు మూవీ. ఆ సాంగ్ మాత్రం, ఆ ప్లేస్మెంట్ మాత్రం. అంటాడు కదా లైంగిక్ కటకట అని, సినిమా కటకటలోకి వెళ్ళింది. కట కట. ఆ వన్ లైనర్స్ మాత్రం బాగా వర్కౌట్ అవుతాయి ఆ శ్రీ విష్ణుకి. యా సూపర్ అది. మ్మ్. మ్మ్. ఇంకా మీకు ఐ మీన్ ఈ ఇయర్ 2024 లో తెలుగు మూవీస్ ఇలా లాంగ్వేజ్ అది ఇది కాకుండా మీకు బాగా నచ్చిన ఒక 5-6 మూవీస్ ఏమైనా ఉన్నాయా మన వ్యూయర్స్ కోసం? ఏమైనా ఇంకా ఇవి ఈ ఇయర్ లో పక్కా మీరు మస్ట్ అండ్ షుడ్ గా చూడాలి, ఇంకా థ్రిల్లర్స్ కానీ ఎమోషనల్ కానీ ఏదైనా కానీ ఈ పక్కాగా చూడాలి అనుకునేటివి ఏదైనా 5 మూవీస్ సజెషన్ నువ్వు చెప్పా, ఫస్ట్ స్టార్ట్ చేయి. మహారాజా ఫస్ట్. మ్హూ. ఆ సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఒక ఫ్లోలో స్క్రీన్ ప్లేతో కొట్టుకొచ్చిండు. నిజంగా చెప్పాలంటే అది ఫ్లాట్ గా తీస్తే పెద్ద స్టోరీ కాదు, బట్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు అనమాట. సెకండ్ వచ్చేసరికి సత్యం సుందరం, మంచి ఫీల్ గుడ్ మూవీ. 2:30 గంట, 2 గంటల 40 నిమిషాలు మంచిగా ఒక ఫీల్ తోటి వెళ్ళిపోతుంది సినిమా అన్నమాట. అవి మ్హూ. రెండు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? హిందీలో నుంచి పెద్దగా ఎక్కింది ఏం లేదు ఈసారి. ఇంకా యానిమేస్ కానీ ఏదంటే హాలీవుడ్ సిరీస్లు కానీ ఏవైనా పర్లేదు. ఈ ఇయర్ మొత్తం నేను వన్ పీస్ యానిమే చూస్తూ కట్ చేసా. వన్ పీస్ యానిమే ఉంటది, సూపర్ ఉంటది. యానిమే లవర్స్ మాత్రం చూడొచ్చు. ఎవరైనా స్టార్ట్ చేస్తూ లెంత్ ఎక్కువ ఉందని భయపడుతుంటారు కదా, చూస్తే అదే అయిపోద్ది. కానీ ఇప్పుడే ఆల్రెడీ అయిపోదు. సాధించారు. సో చూసేయండి, నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఎపిసోడ్స్ కొత్తవి వస్తాయి. సో ఈ 6 మంత్స్ లోపల కవర్ చేసేయండి. మొత్తం 1094, 1112 ఎపిసోడ్స్ ఉన్నాయి. మ్మ్. చూడండి, స్టార్టింగ్ ఒక 100 ఎపిసోడ్ల వరకు ఓపిక పట్టుకోండి. అంటే కామెడీ ఉంటది, ఓపిక పట్టుకోండి. తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక ఒక రేంజ్కి వచ్చిన మ్మ్. తర్వాత మాటలు లేవంటారు కదా, ఆ మాటలు ఉండవు అనమాట. ఫ్లోలో కొట్టుకొని పోతారు అంతే. ఇంకా ఇంకా ఒక్కసారి చూడాలన్న అవన్నీ ఉత్సాహం ఉంటుంది. ఒక్- ఒకసారి అవన్నీ చూసేసిన తర్వాత దాన్నే మళ్ళీ ఆ సీన్స్ ని రిపీటెడ్ లో చూస్తారు. అప్పుడే అయిపోయిందా అని చెప్పి బాధపడాల్సి వస్తుంది. మ్హూ. అదే ఒకసారి ఇంకా యానిమేకి ఎండ్ పడిందంటే ఇంకా అది అప్పుడు ఇంకా పెద్ద బాధ. ఏమో సార్, అంత నాకు ఈ లెవెల్ యానిమే ఎక్కదు. ఓకే, ఏదో చెప్తున్నారు కదా. ఓకే, బాగుంటదంట. కింద ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూసేయండి. నెక్స్ట్ చెప్పరా ఉదయ్. సో నా టాప్ 3 మూవీస్ తెలుగు తెలుగు నుంచి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చేసి డ్యూన్ పార్ట్ 2. ఆ ఆ మూవీ చాలా బాగా నచ్చింది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా ఎఫెక్టివ్గా నచ్చింది అనమాట. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి డెస్పేకబుల్ మీ 4. మినియన్స్కి ఎవరైనా ఫ్యాన్ ఉంటే ఇది వాళ్ళ కోసమే అనమాట. అండ్ ఇంకో మూవీ వచ్చేసరికి డెడ్ పూల్ అండ్ ఉల్వని. తెలుగు డబ్బుడు వర్షన్ నాకు బాగా నచ్చింది ఇంగ్లీష్ కంటే. సో బాగుంటాయి ఇవి డైలాగ్స్ తెలుగులో. టాప్ 3. చాలా అసలు ర్యాంప్ అది, ఏమన్నా. నీకురా. మీ టిఎఫ్ఐ బానిస కల్కి. ఆ, కల్కి కల్కి ఒకటి. ఇంకా లాస్ట్ లో నాకు స్వాగ్ కామెడీ పరంగా అదే నచ్చింది. హనుమాన్. ఆ మూడే. యానిమల్. టిఎఫ్ఐ బానిస మీ. యానిమల్ లాస్ట్ ఇయర్ టిఎఫ్ఐ యానిమల్ బానిస అని కాదు చెప్పి బ్రో, యానిమల్ చెప్పావు హనుమాన్. కదరా. యానిమల్ లాస్ట్ ఇయర్ వచ్చింది. వాడు అన్నది ఏది? హనుమాన్. హనుమాన్. ఓకే, నాకి టాప్ 3 అంటే చాలా ఉన్నాయి. టాప్ 3 అంటే ఫస్ట్ ద సబ్స్టాన్స్. ఇది హాలీవుడ్ మూవీ. చాలా అంటే చాలా బాగుంటది. ఎవరన్నా ఇంకా ఎలా చూడకంటే చూసేయండి. నెక్స్ట్ నేను కూడా టిఎఫ్ఐ కట్టు బానిస కాబట్టి నాకు కూడా కల్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ మహారాజా. ఇది నెక్స్ట్ లెవెల్. అసలు ఈ ఇయర్ లో ఏదైనా చెప్పుకోదగ్గ మూవీ అంటే ఇది మాత్రం పక్కా ఉంటది. అండ్ ఇంకోటి, ఇది ఈ రోజు రిలీజ్ అయింది ఆ నెట్ఫ్లిక్స్ లో, స్క్విడ్ గేమ్. స్క్విడ్ గేమ్ 2. జస్ట్ ఇప్పుడు ఇందాకే ర్యాంప్ ఇది అది. రికార్డ్ చేసే ముందే ఒక 2 ఎపిసోడ్లు చూసా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఎవరైనా మాత్రం ఫస్ట్ సీజన్ ఇంకా చూడకనంటే మాత్రం చూసి సెకండ్ సీజన్ త్వరగా స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో, ఈ డిస్కషన్ తో క్లోజ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటే కామెంట్ చేసేయండి.
కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ లిస్ట్ ఇంకా ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, మరి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఛానల్ పేరైనా చెప్పండి లాస్ట్ లో. మూవీ తారలాగా వెలిగిపోతుంది అనమాట. Subscribe ఓకే to Movie ఓకే Tara to get more videos.